హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. ఈరోజు మురుమురాలతోని ఉగ్రాన్ని ఎలా చేద్దామో చూద్దామండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. పులిహోర ఎలా చేసుకుంటామో మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. కానీ ఈ మురుమురాలని వాటర్ నిండుగా ఒక బౌల్లో తీసేసుకొని దాంట్లో కొన్నిగా మనము మురుమురాలు యాడ్ చేస్తూ మంచిగా కడిగినట్టు, ప్లస్ అది కొంచెం స్మూత్గా కూడా మెత్తగా అవ్వాలండి. అందుకని చెప్పేసి ఇలాగ వాటర్లో వేస్తాము. ఇలా కావాల్సినన్ని కొన్ని వేసుకుంటూ ఇలాగ వాటర్లో మొత్తం ఇలాగ క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి మంచిగా మళ్ళీ ఒక ముద్దలాగా తీసుకొని ఒక బౌల్లో ఇక్కడ చూపిస్తున్నాం కదా, అందులో అలాగ వేసేసుకోవాలండి ఒక గిన్నెలో. ఇప్పుడు ఇంకా పోపు పెట్టుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఆనియన్స్, పల్లీలు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా లెమన్ ఒకటే తీసుకున్నానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. దీనికి సరిపోతుందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మురుమురాలలో నిమ్మకాయ కట్ చేసి మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మొత్తం ఒక లెమన్ మొత్తం వేసేస్తున్నాను నేనైతే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము పక్కన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుందాము. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి దానికి సరిపడేంత ఆయిల్ తీసేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు, మినపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఒక చిటికెడంత ఉప్పు యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. మిరపకాయలకు అన్నింటికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మురుమురాలని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇంకా కలుపుతూ ఉందాం ఇలాగా కొంచెం యాడ్ చేసేసుకుంటూ. చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది బ్రేక్ఫాస్ట్కి లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఇలాగ మళ్ళీ మంచిగా కలిపేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. సూపర్ టేస్టీ ఉగ్రాన్ని రెడీ అండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదండి, అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.